ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతి ఉదయకాలం ఈ విధంగా నడిపింపబడుతున్న మా వాగ్దాన పరిచర్ను వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరిని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుని మాటలను మీతో పంచుకునే కృపను దేవుడు మాకు ఇస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరి ఎక్కువగా మీ అందరి కొరకు ప్రార్థించులాగన మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా దయతో మాకు తెలియజేయాలని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా ఒక చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మన అందరితో మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతున్నానండి. కీర్తనలు 128 కీర్తన 2వ చరణమును మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అనుక వాగ్దానమును దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క వాగ్దానమును దేవుడు దావీదు ద్వారా మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. దావీదు దేవుని యొక్క ప్రవక్తగా కూడా పిలువబడినట్లు దేవుని వాక్యాల్లో మనం చూస్తాం. దేవుడు దేవుని ఆత్మ ద్వారా పలుకుతున్న ఈ వాగ్దాన వచనముగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. దావీదు దేవుని ఆత్మ చేత ప్రేరేపణతో దేవుని ఆత్మ ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ కీర్తన రాసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇది యాత్ర కీర్తన అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఈ కీర్తనను రాస్తూ 2వ చరణములో ఆయన అంటున్నారు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నిశ్చయముగా అంటే మరి తిరుగు లేకుండా నువ్వు ఆశీర్వదింపబడతావు, నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవిస్తావు అని 2వ చరణంలో చెబుతూ, మొదటి చరణంలో మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులని దేవుని వాక్యంలో చూస్తున్నామండి. మొదట ఎటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉంటే ఈ యొక్క 2వ చరణంలో ఉన్న ఈ ఆశీర్వాదమును, ఈ వాగ్దానంలో ఉన్న దీవెన మనం పొందుకుంటామో దావీదు దేవుని ఆత్మ ప్రేరేపణలో చెప్తున్నట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడిచేవారందరూ ధన్యులని చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన త్రోవలయందు అనగా ఆయన మార్గములయందు ఆయన చెప్పినట్లు ఆయన కట్టడాలను అనుసరిస్తూ ఎవరైతే నడుస్తారో వారు ధన్యులు, వారి యొక్క కష్టార్జితమును వారు అనుభవిస్తారని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. యెహోవా యందు భయభక్తులు కలిగి, యెహోవా యందు ఎవరైతే భయమును భక్తిని కలిగి ఉంటారో వారు ఆయన త్రోవల్లో నడుస్తారు, అనగా ఆయన మార్గముల యందు ఆయన విధించిన కట్టడాలు ఆయన ఆజ్ఞలు చొప్పున వారు నడుస్తారు కనుక వారు ధన్యులని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అటువంటి వారే ఎటువంటి వాగ్దానం పొందుకుంటారండి? వారి యొక్క కష్టార్జితం, వారి చేతుల కష్టార్జితం వారు అనుభవిస్తారని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే ఇశ్రాయేలీయులు ప్రియ దేవుని బిడ్డలారా వారి యొక్క చేతుల కష్టార్జితమును వారు అనుభవించలేని పరిస్థితులు కొన్ని సందర్భాల్లో వారికి ఎదురయ్యాయి. ఎందుకు ఎదురయ్యాయి? వారు ఎందుకు ఆ విధంగా వారు కష్టపడుతున్నారు కానీ వారు దాన్ని అనుభవించలేని ఆత్మీయతను వారు కలిగి ఉన్నారు అని దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, హగ్గయి గ్రంథంలో మనం చూసినట్లయితే హగ్గయి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఏమని మాట్లాడుతున్నారని దేవుని వాక్యంలో మనం చూస్తే 1వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నానండి. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. హల్లెలూయా. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి ఆయన చెబుతూ ఆయన ఏమంటూ ఉన్నారని మన దేవుని వాక్యం చూస్తే, మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది,
పానము చేయుచున్నను, దాహము తీరకై ఉన్నది. బట్టలు కప్పుకొనుచున్నను, చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లు ఉన్నది అని ఇక్కడ హగ్గయి ప్రవక్త ద్వారా దేవుడు తన బిడ్డలైన ఇశ్రాయేలుతోనూ యూదులైన వారితో మాట్లాడుతున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. వారు విస్తారంగా విత్తుతూ ఉన్నారు, పనివారు కష్టపడుతూ ఉన్నారు. కానీ వారికి ఎంత జీతం వచ్చినా, వారు ఎంతగా సంపాదించుకున్నా అది చినిగిపోయిన సంచిలో వేసినట్లుగానే ఆ ధనం అంతా వ్యర్థమైపోతుంది. వారి చేతుల కష్టార్జితమును వారు అనుభవించలేని పరిస్థితులను ఇక్కడ దేవుని ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకని వారు ఎదుర్కొంటున్నారని దేవుని వాక్యంలో మనం చూస్తే, దేవుని మందిర పనులు పాడై ఉండగా వీరు ఎలా ఉన్నారండి? సరంబి వేసిన ఇండ్లలో వీరు నివాసం చేస్తూ, వీరి ఇంటి పనులు వీరు చేసుకుంటూ, వీరు ఒక స్వార్థంతో వీరు ముందుకు వెళ్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిర పనులు పాడై ఉండగా అని 3వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమండి, మీరు సరంబి వేసిన ఎండలో నివసించుటకు ఇది సమయమా అని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేవుడు ఏమండి చెర నుండి వారిని విడిపించిన తరువాత వారు దేవుని మందిర పనులను ప్రారంభించారు. దేవుని మందిర పనులు చేద్దామని వారు పూనుకున్నారు. కానీ కొంతమంది ఆటంకవాదుల ద్వారా పనులు ఆగిపోయినట్లు ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనంలో మనకు కనిపిస్తుంది. దేవుని మందిరపు పనులు నిలిచిపోయానని. ఎప్పుడైతే దేవుని మందిరపు పనులు నిలిచిపోయాయో ప్రియదేవుని బిడ్డలారా, ఇక వీరు స్వార్థంతో ముందుకు వెళ్తూ, వీరి యొక్క ఆలోచనలో ముందుకు వెళ్తూ, వీరి ఇండ్లను కట్టుకుంటూ, వీరి యొక్క సంపాదనలో వీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ దేవుని మందిరము గురించి ఆలోచించడం వీరు పూర్తిగా మానివేశారు. ప్రియదేవుని బిడ్డలారా, పూర్తిగా వీరు ఎప్పుడైతే మానివేశారో ఇక వీరు దేవునికి కానుకలు ఇవ్వడం మానివేశారు, యాజకులను పోషించడం మానివేశారు. ఎందుకంటే దేవుని మందిరం నడిపింపబడట్లేదు, దేవుని మందిరంలో ఆరాధనలు జరగట్లేదు, అక్కడ కృతజ్ఞతాస్తుతులు అక్కడ జరగట్లేదు. దేవుని మందిరం ఏమైపోయిందండి? పాడైపోయిన స్థితిలోకి వెళ్ళిపోయింది. వీరికి వచ్చినదంతా కూడా వీరే అనుభవిస్తున్నారు. కానీ అవి దేవుని యొక్క పనులకు వారు ఉపయోగించటం లేదు. దేవుని బిడ్డలారా, గనుక వీరు విస్తారంగా విత్తుతున్నారు, కానీ కొంచెమే పంట కోస్తున్నారు. వీరు ఆకలితో ఆహారం తింటున్నారు, కానీ ఆకలి తీరట్లేదు. పానం చేస్తూ ఉన్నారు, కానీ దాహం తీరట్లేదండి. వీరు పరివార చేత పనులు చేయిస్తున్నారు, వారు తెచ్చిన జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగానే అయిపోతుంది. గనుక దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నారు, ఒక్కసారి మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకునండి. మీరేం చేస్తున్నారు? నా మందిరము పని ఆపివేశారు, నా మందిరపు పనులు ఆగిపోయి పాడైపోయి ఉన్నాయి. అక్కడ దేవునికి ఆరాధనలు జరగట్లేదు, స్తుతులు లేవు. అక్కడ యాజకులు వచ్చి దేవునికి ఆరాధన చేయటం లేదు, ఏమీ లేవు. మీకు ఇష్టం వచ్చినట్లు మీరు జీవిస్తూ మీరు ఇండ్ల కట్టుకునే పనిలో ఉన్నారు, మీ ఇండ్లను అందంగా రూపొందించుకునే పనిలో ఉన్నారు తప్ప దేవుని మందిర విషయంలో మీరు ఆలోచించట్లేదు. ఒకవేళ మీరు పర్వతముల మీదకి వెళ్ళి బ్రాణులను తీసుకొని వచ్చి మందిరాన్ని నిలబెట్టినట్లయితే నేను సంతోషించేవాడిని. కానీ అది కూడా మీరు చేయటం లేదు. మందిరం వైపు అసలు మీకు అనుదృష్టి లేదు, మందిర విషయంలో మీకు ఆసక్తి లేదు. గనుకనే మీరు ఇటువంటి స్థితిని అనుభవిస్తూ ఉన్నారు, మీ కష్టార్జితాన్ని మీరు అనుభవించలేకపోతున్నారని దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడినప్పుడు దేవుని బిడ్డలారా, దీని విషయమే అక్కడ జెరుబ్బేలు, అంతేకాకుండా కొంతమంది ప్రవక్తలైన వారు అందరూ కూడా ఈ మాటలు జనులందరూ వినినప్పుడు వెంటనే వారు ఏం చేశారంట? చూడండి, అక్కడే మనకు దేవుని వాక్యంలో కనిపిస్తుందండి. 12వ వచనంలో, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బేలును యెహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకుడునగు యెహోషువయును శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలను ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయి పంపించి తెలియజేసిన వార్త విని యెహోవాయందు భయభక్తులు పూనిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు వారు విన్నప్పుడు నిజమే మాకు ఆశీర్వాదం కనిపించట్లేదు, మేము మందిర విషయంలో ఇటువంటి మనసు మేము కలిగి ఉన్నామని మరలా వారు పశ్చాత్తాపడి దేవుని యందు వీరు ఏంటండి భయభక్తులు నిలిపే పనిలోకి వెళ్ళారు. దేవునికి భయపడుతున్నారు. నిజమే, దేవుని మనం పక్కన పెట్టి, దేవుని పనులను పక్కన పెట్టి, మందిర పనులను పక్కన పెట్టి మన సొంత కార్యాల్లో మనం ముందుకు వెళ్తే ఏ ఆశీర్వాదం మనం చూడలేకపోతున్నాం. మనం ఎలా అయినా మరలా దేవుని పనిని ప్రారంభించాలని మరలా వారు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడానికి ఎప్పుడైతే పూనుకున్నారో దేవుని బిడ్డలారా, దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నారని దేవుని వాక్యంలో చూస్తే 13వ వచనం, అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి
యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. నేను మీకు తోడుగా ఉన్నానని దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నారండి? మరలా వారు యెహోవా యందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి మరలా దేవుని మందిర పని విషయంలో వారు ఆసక్తి కలిగి ముందుకు వచ్చారో, ఇప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా మరలా మాట్లాడుతున్నారు, నేను మీకు తోడుగా ఉన్నాను అన్నప్పుడు మరలా వారు ఏం చేశారంట? ప్రియదేవుని బిడ్డలారా, చూడండి 15వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, రాజైన దర్యావేసు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరమున 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చెయ్య మొదలుపెట్టిరి. హల్లెలూయా. మరలా దేవుని మందిర పనిని ఏం చేశారండి? వారు మొదలుపెట్టారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని మందిర పనిని వారు మొదలుపెట్టారో, ఇప్పుడు వారు చేస్తున్న ప్రతి దాని మీద దేవుని ఆశీర్వాదం ఉన్నట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. చూడండి, హగ్గయి గ్రంథం 2:19 చూసినట్లయితే, కొట్లలో ధాన్యం ఉన్నదా, ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలించకపోయిన కదా, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. హల్లెలూయా. ఇది మొదలుకొని ఎప్పుడైతే మరలా వారు దేవుని పని చేయాలని దేవుని మందిర పనులు మొదలుపెట్టారో, ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు, ఇవన్నీ లేకపోయాయి కదా, అయితే ఇది మొదలుకొని మరలా ఈ పంట అంతటినీ మీరు చూస్తారు, ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు, మీ పనులన్నింటిలో నేను మీకు తోడుగా ఉంటానని దేవుడు మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన పని విషయంలో ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, మందిర విషయంలో ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, వారి యొక్క కష్టాజితములు ఏమవుతాయండి? దీవించబడతాయి. హల్లెలూయా. మందిరము పాడైపోతున్నప్పుడు స్వార్థము చూసుకుంటూ వారికి వారు బ్రతుకుతూ సొంత కార్యాలందు ఆసక్తి కలిగి దేవుని పనులను పక్కన పెట్టే వారి విషయంలో ఏమంటే దేవుని ఆశీర్వాదము ఆగిపోద్ది. వారి విషయంలో దేవుడు తోడుగా ఉండడని దేవుని వాక్యం సెలవిస్తుందండి. హల్లెలూయా. మలాకీ గ్రంథంలో కూడా మనం చూస్తాం. ప్రియదేవుని బిడ్డలారా, 3:10 వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ నా మందిరంలోనికి మీరు ఆహారం ఉండినట్లు మీ 10వ భాగమును తీసుకొని రండి. మీరు అలాగా చేసినట్లయితే ఆకాశ వాక్యంలను విప్పి పట్టజాలనంత దీవులను నేను కుమ్మరిస్తానని దేవుడు మాట్లాడుతున్నట్లు 10వ వచనంలో చూస్తాం. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవులను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు ఆ కాలంపు ఫలములు రాల్పకుండా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మందిరంలోనికి 10వ భాగమును తీసుకొని వస్తారో, మీకు దేవుడిచ్చిన కష్టాజితములో నుంచి 10వ భాగమును దేవుని మందిరంలోని తీసుకొని వచ్చి వాటిని కరెక్ట్గా ఎవరైతే దేవుని సన్నిధిలో అర్పిస్తూ ఉంటారో వారి విషయంలో దేవుడు అంటున్నారు, మిమ్మల్ని పాడు చేసే వాటిని నేను గద్దిస్తాను, మీ పంటను పాడు చేసే పురుగులను నేను గద్దిస్తాను, మీ కాలంలో పండుచున్న పంటలు ఆకులు రాలిపోకుండా అవి పాడైపోకుండా దాని కాలమందు ఫలించేటట్లు నేను చేస్తాను అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితము ఎప్పుడు అనుభవించగలవంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములో, ఆయన త్రోవల్లో, ఆయన నియమించిన కట్టడాల్లో, ఆయన ఆజ్ఞలలో ఎవరైతే గైకుంటారో వారి యొక్క కష్టాజితములు ఆశీర్వదింపబడతాయని, నిశ్చయముగా దీవించబడతాయని, వాటిని వారు అనుభవిస్తారని దేవుడు తన వాగ్దానం ద్వారా ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, మన సొంత కార్యములందు ఎంత ఆసక్తి కలిగి మనం ఉంటున్నామో దేవుని మందిర విషయంలోను, దేవుని పనుల విషయంలోను, దైవజనుల పోషణ విషయంలోను, దశంభాగములు ఇచ్చే విషయంలోను, నీకు దేవుడిస్తున్న ప్రతి దానిలోని కూడా 10వ భాగమును తెచ్చి దేవుని మందిరంలో అర్పించి ఎప్పుడైతే ఇటువంటి ఆత్మీయత నువ్వు కలిగి ఉంటావో నీ చేతుల కష్టాజితము నీవు అనుభవిస్తావు. అది చిల్లి సంచిలో వేసినట్లు అది వ్యర్థముగా పోదు. ప్రియదేవుని బిడ్డలారా, కొంతమంది ఎంత సంపాదించినా ఆ ధనమంతా కూడా వైద్యులకు వెళ్ళిపోతుంటుంది, అనారోగ్యాలకు వెళ్ళిపోతుంటుంది. మేము ఎంత సంపాదిస్తూ ఉన్నాం, ఇంట్లో ఎవరికో ఒకరికి ఏదో అనారోగ్యం కలుగుతుంది, ఈ ధనమంతా కూడా మాక వైద్యం కొరకు అయిపోతుందని కొన్ని కుటుంబాలు చెప్పి రోధిస్తూ ఉంటాయి. ప్రియదేవుని బిడ్డలారా, ఆ విధంగా నీ ధనం వ్యర్థము కాకుండా నీ కష్ట
కష్టాజితము నీవే అనుభవించేటట్లు నువ్వెప్పుడు దీవించబడతావంటే దేవుడు చెప్పినట్లు నువ్వు చేస్తూ దేవుని మందిరంలోని 10వ అర్పణను తీసుకొని వచ్చి దేవుని మందిర విషయంలో ఆసక్తి కలిగి నీ ఉండినట్లయితే నిన్ను ఆయన ఆశీర్వదిస్తానని, నీవు నీ కష్టాజితం అనుభవించేటట్లు చేస్తానని ఉదయకాల సమయంలో ఆయన తన వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానంలో ప్రతి దీవెన మీరు పొందుకోవాలని ప్రభు సేవకురాలుగా మీకు తెలియజేస్తూ ఈ వాగ్దాన మాటలను నేను ముగిస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇగో నాయన ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీకు స్తోత్రాలు ప్రభువా. ఎవరైతే మీ యందు భయభక్తులు కలిగి మీ త్రోవల్లో నడుస్తారో వారి యొక్క చేతుల కష్టాజితములు వారు అనుభవిస్తారని ఇగో నాయన ఆ దినం రాజైన ప్రవక్త అయిన దావీదు గారి ద్వారా ఆత్మ ప్రేరేపుల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇగో నాయన ఏ విధంగా మేము ఉంటే, ఎటువంటి ఆత్మీయతను మేము కలిగి ఉంటే మా కష్టాజితాలు మేము అనుభవిస్తామో ఎన్నో వాక్యాల ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు. నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇటువంటి ఆత్మీయతను కలిగి ప్రభువా నీవిచ్చిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ వాగ్దాన మాటలు విన్నా బిడ్డలందరినీ దీవించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు అయ్యా. ఈ దినమంతా నీ కృప, నీ కాపుదల, మీ సంరక్షణ, నీ తోడు నీ బిడ్డలందరికీ దయచేయండి. ఎవరైనా బలహీనలుగా ఉన్నట్లయితే ప్రభు మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరాలు మీరు ముట్టండి. ప్రతి ఒక్కరి ఆరోగ్యములను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలు. ఎవరైనా ఏదైనా కార్యములు పూనుకుంటే వాటిలో తోడుగా ఉండండి, సఫలతనివ్వండి ప్రభు. వారు చేస్తున్న ప్రతి పనిలో మీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలు. ఈ దిన ప్రయాణాలన్నింటిలో రాకపోకల్లో మీ సన్నిధిని తోడుగా ఉంచమని, దుష్టుడికి ఎవ్వరి మీద అధికారం లేకుండా ప్రభా నిబడలైన వారందరి చుట్టూ మీ రక్త ప్రోక్షణ, మీ సన్నిధి, మీ దేవదూతల భద్రతను దినమంతా ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం. ప్రభు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.